హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇప్పుడు మా డాబా పైకి వస్తున్నానండి. బట్టలు అయితే మడత పెట్టుకోవడానికి. చూడండి, మా తమ్ముడండి డ్యూటీ నుంచి వచ్చాడు. మా పెద్ద తమ్ముడు కూడా వస్తాడండి షాప్ నుంచి. నేనైతే మా డాబా మీదకి వెళ్తున్నానండి. బట్టలు అయితే మడతలు పెట్టుకోవాలి. ఎందుకంటే 4 days నుంచి బట్టలు పిండలేదు అన్నాను కదా, హెల్త్ బాగోక. ఈరోజైతే బట్టలు అన్నీ పిండేసుకున్నాను. నేనైతే బట్టలు అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, మా పక్కింటి వాళ్ళవి పందిరమల్లి చెట్టు అండి. నేనైతే ఇప్పుడు మొగ్గలు తుంచుకుందాం అనుకుంటున్నాను. పందిరమల్లి అండి, చూడండి ఒక్కొక్క మొగ్గ ఎంత ఉందో. వాసన కూడా చాలా బాగా వస్తుంది. హాయ్ అండి, చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. వాసన అయితే చాలా బాగుంటాయి. అదేంటి పక్కింటి వాళ్ళు అంటున్నారు, అడక్కంట కోసుకుంటున్నారా అనుకుంటున్నారా? లేదండి, వాళ్ళైతే నన్నైతే ఏమన్నారు, కోసుకున్నా ఏమన్నారు. చూడండి, బట్టలన్నీ అయితే పిండేసుకున్నాను. నేనైతే మస్తు బట్టలు పిండిన ఈరోజైతే. నేనైతే చూడండి ఫ్రెండ్స్, మా వారైతే నేరేడు పళ్ళు పంపించారు మా తమ్ముడితో షాప్ నుంచి. నాకు ఈ నేరేడు పళ్ళు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నా నేరేడు పళ్ళు చెట్టు కనిపిస్తే చాలు, రాయిలు ఇచ్చుకొని కర్రతోనేనా కిందకి పడేలాగా కొట్టి, రాయితో కొట్టి పడగల్లో తీసుకొని కడుక్కొని తింటే భలేగా ఉండేయండి ఇవి. ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. హెల్త్ బాగోకపోతేనే నేనైతే బట్టలు అయితే వినుకోలేదు. ఈరోజైతే సగం బట్టలు పిండేస్తున్నాను నేనైతే. మా తమ్ముడు వాళ్ళవి, మా వారివి, మా పిల్లలవి. డాబా పైన బట్టలు మడత పెట్టుకుంటే, అటు చూస్తూ ఇటు చూస్తూ మడత పెట్టుకుంటే పని చేసినట్టు ఉండదు, బట్టలు కూడా తొందరగా అయిపోతాయి. 6 అయిపోతే మళ్ళీ మా పిల్లలు వచ్చేస్తారు. అందుకని తొందరగా మడత పెట్టేసుకొని చకచకా కిందికి వెళ్ళిపోతే, మా పిల్లలు వచ్చేస్తే వాళ్ళకైతే
స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలి. మళ్ళీ వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతారు 6:30కి. ట్యూషన్కి వెళ్ళి 8:30కి ఇలా వస్తారు. నేనైతే హెల్త్ బాగోక కోలాటం నేర్చుకోవడానికి కూడా వెళ్ళలేదు. చూస్తుంటే మా బొడ్డి దస్తున్నట్టుంది. మా పొట్టిది దోస్తా వస్తుందండి మా పాప. మా బొడ్డదానికి తెలుసు నేను ఎక్కడ ఉంటానో, ఏం పని చేస్తుంటానో అని. అందుకే చక్కచక్క వచ్చేస్తుంది. చూడండి, నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మరీ వచ్చేసింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లోక్షి హాయ్, లోక్షి హాయ్, హాయ్. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చేలాగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.